పరుస్తాడు, అనగా కార్యాన్ని జరిగిస్తాడు. కొన్నిసార్లు మనము విఫలం అవుతూ ఉంటాం. నేను 10th క్లాస్ విఫలం అయిపోయాను. చెప్పండి, ఏమైపోయాను? 4 సార్లు రాశాను. ఎన్నిసార్లు అమ్మా? 4 సార్లు రాశాను. ఒకసారి కాదు పని, 4 సార్లు రాశాను. ఫస్ట్ ఏమో 3 సబ్జెక్టులు పోనీ నాకు, సోషలు, ఇంకోటి ఇంగ్లీషా, తర్వాత ఇక మీకు చెప్పక్కర్లేదు, లెక్కలంటే ఇంకా అందరికీ తెలిసిందే కాబట్టి మరి 3 సబ్జెక్టులు పోనీ. మరి 3 సబ్జెక్టులు ఎలా పోయినని అడగండి, ఎందుకంటే సిగ్గు కూడానే. ఎందుకంటే 33, 34, 34 అంతే, 1 మార్కులోనే పోయింది. ఇది నా నిర్లక్ష్యం, నా విధైతే కదా అనుకుని ప్రియ దేవుని బిడ్డలారా, మరలా రాయడానికి ప్రయత్నం చేశాను. 2 పాస్ అయ్యాను, మళ్ళీ 1 ఫెయిల్ అయిపోయాను. లెక్కలే, ఎందుకంటే నా లెక్క సరిగ్గా లేదు, అందుకే లెక్కల్లో పోయాను. మీకు అర్థమవుతుంది కదా, లెక్కలు చాలా ప్రాముఖ్యమైనవి. మనం కూడా దేవునికి లెక్కలు ప్రతిదానికి చెప్పాలి. సరేలే అని మరలా పాలకులలో 2సారి కూడా రాశాను. 2సారి రాస్తే ఈసారి తప్పక నేను నగ్గేస్తాను, అంటే విజయం సాధించేస్తాను అనుకున్నాను. 34 వచ్చినాయి. మరలా 3సారి రాశాను, మరలా 34 వచ్చినాయి. ఇక ఏదేమైనా సరే ఈసారి చూసి కాపీ అయినా సరే రాసేయాలనుకున్నా.